3 నెలల్లో 600 కోట్ల. 3 నెలల్లోనే 600 కోట్లు వసూలు చేశాను. బా! ఇది మా మా మల్లెపల్లి, నల్గొండ జిల్లాలో ప్రతి మండలంలో బాధితులే. ఆహా! దీంట్లో కేవలం రైతులు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటోళ్ళు, బిజినెస్ చేసుకునేటోళ్ళు, డిపార్ట్మెంట్, హ్మ్. గవర్నమెంట్ ఆఫీసర్లు. గవర్నమెంట్ ఆఫీసర్లు కూడానా? ఎస్, ఇంట్లో డబ్బులున్నాయి. హ్మ్. ఇంట్లో కూడా ఏముంటాయి, మిత్తి వస్తుంది కదండి. హ్మ్. ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి నమ్మకంతో ఇస్తారు కదా. త్రూ ఛానల్ అయిపోయింది ఇదంతా. హ్మ్. 3 నెలల్లో వాళ్ళకి 6 months టైం టు టైం ఇంట్రెస్ట్ పంపించారు. హ్మ్. నమ్మకం ఎట్లా కుదరదు? కథం అందరిని నమ్మకం పట్టించారు. వీళ్ళు జల్సాలు స్టార్ట్ చేసిరు. ఏజెంట్లకి ప్రతిరోజు ఒక ఫార్చునర్ కార్ డెలివరీ అవ్వాలి. ప్రతిరోజు ఒక ఫార్చునర్ కారు డెలివరీ అవ్వాలి. అప్పుడు వీళ్ళు సంపాదిస్తుంది, వీళ్ళ వ్యవస్థ, వీళ్ళ లైఫ్ స్టైలు. చెప్పులు కొననోడు 10,000 రూపాయలు పెట్టి చెప్పులు కొంటే మన తండాలల్లో, మన గ్రామాలల్లో ఎటువంటి టాక్ వస్తుంటది? ఏ ఫోన్, చిన్న ఫోన్ ఉన్నాడు ఈరోజు ఐఫోన్ తీసి పెట్టుకొని తిరుగుతుంటే 2 లక్షల ఐఫోన్ పెట్టి తిరుగుతున్నా. ఒక ఫార్చునర్ కార్ తీసుకొని వస్తుంటే ఎటువంటి టాక్ ఉంటుంది మన గ్రామాలలో? అట్లా నమ్మిరు, ఇంకా డబ్బులు వసూలు చేశారు. ఈ పరిచయాల్లో కాస్త అక్కడ బాగా ఇష్యూ జరిగింది. ఇష్యూ జరగగానే గౌరవ కలెక్టర్ గారికి ఎవరో ఫౌండేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చారు. వీళ్ళు ఇట్లా వసూలు చేస్తున్నారు, వీళ్ళు చాలా మోసం జరుగుతుంది, దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి, దీంట్లో ప్రాపర్ గాని కలెక్టర్ గారికి ఇస్తే, కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారికి ఇచ్చారు, నల్గొండ ఎస్పీ గారికి. ఎస్పీ గారి దగ్గరికి తీసుకొచ్చి ఎస్పీ గారు దీని అంతా స్టడీ చేసి దీంట్లో అరాచకం సృష్టిస్తుందని అక్కడ అంతా కేసులు ఫైల్ చేశారు. మీరు నమ్ముతారో ఒకటే రోజులో 300 మంది కంప్లైంట్ చేశారు గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో. 300 కంప్లైంట్లు అయినాయండి వీళ్ళ మీద. 300 మంది కంప్లైంట్లు ఇచ్చారు. ఇంకా భయపడి చాలా మంది రావట్లేదు కంప్లైంట్లు ఇవ్వడానికి, మా డబ్బులు వస్తాయేమో అనే ఆశతోని. లోన్లు తీసుకొచ్చి, ఈరోజు లోన్లు తీసుకొచ్చిన బ్యాంక్ వాడు వచ్చి ఇంటికి తాళం వేస్తున్నాడు. ఈరోజు ఒక పెద్ద ఆఫీసర్ నాకు ఫోన్ చేశారు పొద్దున్నే, 2 రోజుల కింద. మా సడవునికి ఒక ఎకరం ఉంటే 40 లక్షలు అమ్మిచ్చిండు, ఎకరం 40 లక్షలు పోతే అమ్మిచ్చిండు. ఈరోజు ఆ 40 లక్షలు లేక పాప పెళ్లి అప్పుకున్నాడు. ఈరోజు ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఇయ్యలేక, ప్రెజర్ తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినారు. 4-5 ప్రాణాలు పోయినాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఇవంతా వ్యవహారం అంతా నీకు తెలుసు.